ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం గవర్నర్ గారు కూడా ఆమోదం తెలిపారు. కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖచ్చితంగా అరెస్ట్ చేయబోతున్నారంటూ కొన్ని వార్తలు హల్చల్ అవుతా ఉన్నాయి. నిజంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఏ అంశం మీద అరెస్ట్ చేస్తున్నారు? అంటే ఏ కేసుల మీద అరెస్ట్ చేస్తున్నారు? అసలు ఏంటి ఇది, నిజమా అబద్ధమా ఏంటి కార్ఖాని అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంక విషయంలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి, అలాగే సొంత చెల్లి షర్మిల వేసినటువంటి ఆస్తి తగాదాల కేసులు ఉన్నాయి. అంతేకాకుండా రీసెంట్గా అదానీకిను జగన్మోహన్ రెడ్డికి మధ్య 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడంటూ అమెరికాలో FBI కూడా ఒక కేసు నమోదు చేసింది. సో ఇదంతా ఒక విషయం అయితే, ఇంకొకటి ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడంటూ ఆర్థిక నేరం మోపే రకంగా కూడా కొన్ని కేసులు నమోదవుతూ ఉన్నాయి. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి యొక్క చట్టాలు. అయితే వీటి మీద ఏ కేసు మీద ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. కానీ ముఖ్యంగా ఏదైతే అదానీకి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి 1750 కోట్ల రూపాయల లంచం తీసుకున్నాడు అనే ఒక కారణంతో FBI పెట్టినటువంటి ఆ కేసు కేంద్రంలో నిన్న పార్లమెంటు సమావేశాల్లో మాట్లాడడం జరిగింది. పార్లమెంటు సమావేశాల్లో ఏదైతే అదానీకి జగన్ మధ్యలో జరిగినటువంటి 1750 కోట్లు, అలాగే చాలామంది రాష్ట్రాలు కూడా సీఎంలకి ఈ ఫండ్ లంచం కింద వెళ్ళింది. ఈ ఏదైతే అదాని 2000 కోట్ల రూపాయలు అక్కడ మాఫింగ్ చేశారని చెప్పి ఆ 2000 కోట్ల రూపాయలు మన సంబంధించినటువంటి భారతదేశంలో కొంతమంది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులకు చేరింది. అందులో ఎక్కువ వాటా జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్ల రూపాయలు చేరిందంటూ ఈ అంశం మీద పర్టికులర్గా నిన్న పార్లమెంట్లో రచ్చ జరిగింది. సో దీని మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఎంక్వైరీ చేయాలి, అరెస్ట్ చేయండి, ఎంక్వైరీ చేస్తే కొన్ని విషయాలు బయటపడతాయంటూ చాలా అభియోగాలు జగన్మోహన్ రెడ్డి మీద మోపడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డిని ప్రస్తుతం అరెస్ట్ చేయాలంటే గవర్నర్ యొక్క అనుమతి కావాలి. ఒక్కసారి ఆఫ్ ద రికార్డ్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కోసం ఒకసారి చూస్తే, చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారు. అయితే అరెస్ట్ చేయకముందు చంద్రబాబు దగ్గరికి అరెస్ట్ చేయడానికి వెళ్తున్నామంటూ చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చి మాట్లాడి అరెస్ట్ చేయడానికి ఆ సమయంలో గవర్నర్ గారు ఆమోదం ఉందా అని అడిగితే గవర్నర్ గారు ఆమోదం తీసుకున్నాం ఉంది అని చెప్పారు. కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలన్నా, ఒక పార్టీ నడుపుతున్నటువంటి నాయకుడిని అరెస్ట్ చేయాలన్నా 17A అని చెప్పి ఒక ఫామ్ ఉండాలి. ఆ ఫామ్ ఉండాలి, గవర్నర్ గారి అనుమతి ఉండాలి. ఇలాంటి 2 ఉంటేనే ఆ యొక్క మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయగలుగుతారు. కానీ గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఇలాంటి రూల్స్ ఏవి పాటించాల. ఎంత మొత్తుకున్నా, ఎన్నిసార్లు అడిగిన గవర్నర్ గారి ఆమోదం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారన్నా సరే ఏమీ బేఖాతరు చేయకుండా ఖచ్చితంగా అరెస్ట్ చేసి చూపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత కక్షపూరితంగా ఈ యొక్క అరెస్ట్ వ్యవహారంలో ఉన్నాడో మీరు ఒకసారి అబ్జర్వేషన్ చేయండి. అంతేకాకుండా ఈ అరెస్ట్లో జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నాడు. అంటే ఏమీ తెలియనట్టు ఆంధ్ర రాష్ట్రంలో ఒక గేమ్ ప్లానింగ్ని మొత్తం సెట్ చేసేసి ఇక్కడ మొత్తం లైన్ చేసి జగన్మోహన్ రెడ్డి అమెరికాలో ఉన్నాడు. సో ఇదంతా వ్యవహారం చూస్తే ఖచ్చితంగా ఒక మాస్టర్ ప్లాన్ ప్రకారం జరిగిందని చెప్పి అందరికీ తెలుసు. అయినా చంద్రబాబు నాయుడు గారు 53 రోజులు జైల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఎంత దారుణంగా టార్చర్ పెట్టారో అవన్నీ చంద్రబాబు నాయుడు గారు లోనున్న టైంలో CCTV ఫుటేజ్ బయటకు కూడా వచ్చిందంటే దీని వెనక ఎన్ని కుట్రలు జరిగాయో ఒకసారి అబ్జర్వేషన్ చేసుకోండి. సో ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గనక అరెస్ట్ చేయడం కోసం గవర్నర్ గారు ఆమోదం తీసుకోవాలంటే ఖచ్చితంగా రూల్స్ ప్రకారం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు గవర్నర్ గారు కూడా ఆమోదం తెలిపారంటే ఒక వార్త వస్తుంది. ఖచ్చితంగా ఆమోదం తెలుపుతారు, దీని మీద ఎంక్వైరీ వేస్తున్నారు. ఎంక్వైరీ వేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విచారణకి వెళ్లాల్సిందే. చేయను అంటే కానీ కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మీద గతంలో అక్రమాస్తులు కూడబెట్టడానికి కొన్ని కేసులు నమోదయ్యాయి. సొంత చెల్లి కేసు ఒకటి నమోదైంది. ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో కొన్ని ప్రభుత్వ సంబంధించినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేసేటువంటి కొన్ని కేసులు నమోదవుతాయి. ఇలాంటి ఏది చూసుకున్నా సరే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి విచారణకు వెళ్లాల్సిందే. ఎందుకంటే మొన్న కూటమి ప్రభుత్వం 13 లక్షల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు. ఏంటి ఈ విషయం గురించి అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి బడ్జెట్ సమావేశాలకు అటెండ్ కాల.
అటెండ్ కాలేదు కూడా బయట కూర్చొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడుతున్నాడు. అదే అసెంబ్లీకి వెళ్తే ఈ అభియోగం నిజమో అబద్ధమో ఇది మాట్లాడుతున్నారు కదా, ఇది నిజంగా జరిగిందని చెప్పి అక్కడ తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి రావట్లేదంటే నిజాలు ఒప్పుకోవాల్సిందే. 13 లక్షలు కాదు 15 లక్షలన్నా సరే దాని గురించి అక్కడ ఎక్కడైతే ఆరోపణ మొదలైందో అక్కడికి వెళ్ళి సర్ది తీసుకోవాలి. నువ్వు ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టేసి నేను అక్కడ మైకుల్లో మాట్లాడేసి వాస్తవాలను చూపిస్తానంటే ఎవరు నమ్మరు కదా. అసెంబ్లీ ఏంటి అక్కడ ఒక బడ్జెట్ ఉంటుంది, ఒక మాట తీరు ఉంటుంది. అక్కడ ఏదైనా సరే బిల్లులు ప్రవేశపెడతారు, బిల్లు ఆమోదం ఉంటుంది. ఒక బిల్లును రద్దు చేయాలన్నా ఒక బిల్లును ఆమోదం తెలపాలన్నా అసెంబ్లీ సాక్షిగానే జరిగేది. నువ్వు ఇక్కడ బయటకు వచ్చేసి మాట్లాడినంత మాత్రం ఇదే నిజం అంటే ఎవరు ఆమోదిస్తారు? చెప్పినటువంటి ఈ విషయాల్ని ఎవరింటారు? నువ్వు ఒకవేళ ఏదైనా ఆమోదం తెలపాలని చెప్పి అది ఎక్కడ నువ్వు ఎవరికి పాస్ చేస్తావు? బయట కూర్చుంటే సరిపోదు కదా, అసెంబ్లీలో కదా మాట్లాడాల్సింది. ఇంత జరుగుతున్నా సరే నువ్వు అసెంబ్లీకి వెళ్ళకుండా బయట కూర్చున్నావు. ఈ రోజున నీ మీద ఒక్కొక్క కేసు బనాయించబడతా ఉన్నాయి. మరి వీటి మీద సంజయ్ ఖచ్చితంగా నువ్వు విచారణకు వెళ్ళాల్సిందే. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం కోసం రంగం సిద్ధమైంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. చాలామంది జగన్మోహన్ రెడ్డి మీద పక్కా ఆరోపణలు ఉన్నాయి కదా, ఇంకా అరెస్ట్ చేయకుండా ఎందుకు లేట్ చేస్తున్నారు? ఖచ్చితంగా అరెస్ట్ చేసి విచారణ చేపట్టండి. సో దొంగ ఎవరో దోషులు ఎవరో నిర్దోషులు ఎవరు బయటపడతారు కదా, ఖచ్చితంగా అరెస్ట్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేయండి అంటూ ప్రజల నుండి కూడా స్పందన వస్తుంది. కొంతమంది రాజకీయ నిపుణులు కూడా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా రీసెంట్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన బాలినేని శ్రీనివాస్ గారు ఇప్పుడు జనసేనలోకి వచ్చారనుకోండి. ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా మొన్న ఇదే అదానికి సంబంధించినటువంటి సికీ ఒప్పందం గురించి కూడా ఒక ప్రశ్న లేవనెత్తారు. ఈ సౌరశక్తికి సంబంధించినటువంటి సికీకి సంబంధించి సంతకం పెట్టేయండి అంటూ నన్ను బలవంతం చేశారు. అసలు దాని గురించి ఏమీ నాకు తెలియకుండా బలవంతంగా నాతో సంతకం చేయించేశారంటూ ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. సో ఇలాంటి ఆరోపణలు ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి విషయాల్ని, అలాగే FBI ఏదైతే కేసు నమోదు చేసిందో ఆ కేసు మీద, అలాగే జగన్మోహన్ రెడ్డికిను అదానికి మధ్యన ఆ లంచాల విషయంలో చాలా సివియర్ యాక్షన్ తీసుకోబోతోంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కాదు, ఎవరైతే లంచాలు తీసుకున్నారో ఆ 2000 కోట్లలో ఏ ముఖ్యమంత్రికి సంబంధం ఉందో ప్రతి ఒక్కరిని FBI వదిలిపెట్టదు. ఎందుకంటే అమెరికా చట్టాలు వేరేలా ఉంటాయి. మన ఆంధ్ర రాష్ట్రానికి మన భారతదేశానికి సంబంధించిన చట్టాలు ఒక రకంగా అయితే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకంగా ఉంటాయి. సో అమెరికా దేశానికి సంబంధించి ఒకవేళ లంచం తీసుకుంటే చాలా సివియర్ పనిష్మెంట్లు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆర్థిక నిపుణులే కానీ అక్కడ ఉన్నట్టు లాయర్సే కానీ చాలామంది దీని గురించి ఇంగ్లీష్లో మీరు ఇంటర్నేషనల్ సంబంధించిన న్యూస్ ఛానల్ చూస్తే అర్థమవుద్ది. సో దాంట్లో చాలా కూలంకషంగా మాట్లాడారు వాళ్ళు. ఒకవేళ అమెరికాలో కనుక లంచం తీసుకుని ఇలాంటి వ్యవహారాలు ఉంటే ఆయన మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటారంట. సో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ విషయాల మీద అరెస్ట్ అవుతాడు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి. సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో నలుగురు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇలాంటి వీడియోలు మీకు డైలీ వస్తాయి.